బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ టీం పొంగులేటి ఇంటికి చేరుకొని చర్చిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి పలు షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు 10 సీట్లు ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. మదీనా తప్ప మిగతా చోట్ల సీట్లు ఇచ్చేందుకు రాహుల్ టీం పొంగులేటికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే పొంగులేటి షరతులపై భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ముందు పార్టీలో చేరాక తర్వాత సీట్ల కేటాయింపుపై చర్చించాలని కాంగ్రెస్ శ్రేణులు అన్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ టీం పొంగులేటి ఇంటికి చేరుకొని చర్చిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. గత కొంతకాలంగా చూసినట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ అనేది ఇటు రాజకీయంగా తీవ్ర రాజకీయాలు మొత్తం దుమారం లేపుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి ఒక బలమైన నాయకుడు అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం పూర్తిగా ఒక సమాచారం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కూడా బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్ కి వెళ్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ టీము ప్రత్యేకంగా తన పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 6 గంటల సేపు కూడా కాంగ్రెస్ టీమ్ తో చర్చ జరిపినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. అయితే కాంగ్రెస్ వెళ్తారా వెళ్ళదని మాత్రం కొంచెం ప్రజల్లో కూడా ఇటు ఖమ్మం జిల్లా కూడా కొంచెం ఉత్కంఠగా చెప్పొచ్చు. అయితే రాహుల్ గాంధీ టీం మాత్రం ఆహ్వానం పంపిన నేపథ్యంలో మాత్రం తమకు తప్పనిసరిగా 5 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా అతను డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఇప్పుడు మాత్రం చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి వస్తేనే సీట్లు గెలుస్తారని మాత్రం ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం చాలా సోషల్ మీడియాలో కానీ గతంలో నాయకులు కానీ చాలా మంది చెప్పిన నేపథ్యంలో మాత్రం కనిపిస్తుంది. కాకపోతే ఖమ్మం జిల్లాలో 10 సీట్ల నేపథ్యంలో చూసినట్టయితే గతంలో 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కానీ కేవలం ఒకే ఒక సీట్తోని బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో మాత్రం ఈసారి మాత్రం కాంగ్రెస్ కి ఎక్కువ ప్రభావం ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ నుంచి గెలిస్తే బాగుంటుందని చెప్పి ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు అభిమానులు కానీ ఎక్కువ నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ కి వెళ్తారనేది మాత్రం ఒక సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం గత కొంతకాలం నుంచి కూడా బీజేపీలో కూడా వెళ్తారనేది మాత్రం కూడా సమాచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న అమిత్ షా వస్తున్న నేపథ్యంలో మాత్రం బీజేపీ నుంచి కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నది మాత్రం గత కొంతకాలం కూడా ఇది కూడా ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్ వెళ్తారని మాత్రం తెలియాల్సిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకే బలం చేకూర్చే విధంగా ఉందని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ గోవింద్.